అరే ఓ ప్రశాంత్, ఏంద్రా నీ గురించి నిన్న ఒక వీడియో పెట్టినందుకు అందరితో ఫోన్లు చేపిస్తున్నావు, బెదిరిస్తున్నావు, భయపడతా అనుకుంటున్నావా? కాదురా, నాకు అర్థం కాదు. ఫోన్లు ఎందుకు చేపిస్తున్నావు? అంటే భయపెట్టాలని వచ్చిన తర్వాత దోర లెక్క తిరుగుతున్నావు. ఒక్కరోజు పోయినావా అదా పనికి? బిగ్ బాస్ పోయి వచ్చిన నుంచి చేనికి పోయినావా? వరి కోసినావా? అది మట్టి బుక్కినావా? ఏం చేయలే. పోకముందు అన్నా 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 నేనన్నా తినదా తిను, ఇదే నీ బతికిగా. ఏదో తినకుండా దుంపలు తినకుండా బతకాలి అంతే. తిను. బాగుందా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. గడ్డి పుచ్చకాయలు తినుకుంటా బతికేటోని బిగ్ బాస్ పోయేసరికి నలుగురు బ్యాడీ గార్డ్స్ వేసుకొని తిరుగుకుంటా బ్యాక్గ్రౌండ్ అది షీ బ్యాక్గ్రౌండ్ అందరినీ మోసం చేసి ఎదవన్నా కొడుక. ఇంకోసారి ఫోన్లు చేయించినావు అనుకో చెప్తున్నా, మంచిగా ఉండదు. అవుదా అబ్బాయి, నీ గుద్దాలం ఉంటే నువ్వు ఫోన్ చేసి మాట్లాడు, అంతేగాని వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేసి వాడి గురించి అలా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని నన్ను క్వశ్చన్ వేయడమేంటి రా నువ్వు? నాకు అర్థం కాదు. ఒకటి గుర్తుంచుకో బిడ్డ, నువ్వు మోసం చేసావు, అందరినీ చేసావు, అందరినీ మోసం చేసి బిగ్ బాస్కు పోయినావు. అవి విన్నింగ్ కొట్టినావు. విన్నింగ్ కొట్టిన తర్వాత అవి ఏం చేసినావు గుర్తుందా? కాదురా, నువ్వు రైతు బిడ్డ అయినప్పుడు నీ మెడల బంగారం ఎందుకు, నీ చేతికి ఉంగరం ఎందుకు, నలుగురు బాడీ గార్డ్స్ ఎందుకు? అవుదా? ఫోన్ చేసి బెదిరిస్తావా నన్ను? నువ్వు అంత దమ్ముందా నీకు? చూద్దాం నీ దగ్గర ఎంత పవర్ ఉందో, మా దగ్గర ఎంత పవర్ ఉందో మేము చూపిస్తాం. అన్వేషణకు ఆల్రెడీ మెసేజ్ చేసినా, రిప్లై ఇచ్చిండు. సరే, ఎలా ఉండేవాడి కదా ఒకప్పుడు, ఇప్పుడు ఎలా ఉన్నావు? రాని అన్వేషణ ఏం చెప్తున్నావు? ఇంటున్నావా? బెట్టింగ్ స్కామ్లో 100 కోట్లు దెంగిపోయినావు నువ్వు. అర్థమవుతుందా? చెప్తుండు క్లియర్గా. నిన్ను మాత్రం మొదలరా భయ్ అన్వేషణ. నిజంగా నాతో మాట్లాడిండు కదా, వాడిని వద్దే ప్రసక్తే లేదని చెప్పేసి. ఏదేమైనా సరే పక్కా వాడిని ఇరికిస్తా అని చెప్తుండు. అయిపోయినావురా నువ్వు ప్రశాంత్.